నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025 సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం నాడు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకు కీలకమైనటువంటి అంశాలలో మీరు రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి మీరు రేపటి రోజున భవిష్యత్తు ప్రణాళికలు అనేవి వేసుకుంటారు. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనేది మీకు మెరుగుపడబోతూ ఉంది. భూ వివాదాలు మీకు పరిష్కారం అవుతాయి. కాంట్రాక్ట్లు మీరు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, నూతనోత్సాహం అనేది పొందగలుగుతారు. రేపటి రోజున మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. వారి ద్వారా మీరు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆనందం పొందుతారు. ఇక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల మీరు రేపటి రోజున ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వైద్యుల యొక్క సలహాలు మీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారు రేపటి రోజున మీరు ఏదైనా నూతన పని ప్రారంభించాలనుకుంటే గనుక దానికోసం పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేస్తున్న తర్వాతనే మీరు అయితే విజయం అనేది సాధించగలుగుతారు. ఉన్నత విద్యను మీరు పొందడానికి విద్యార్థులు సీనియర్ వ్యక్తులను కలవడం ప్రయోజనకరంగా మారుతుంది. ఇక రాజకీయాలకు సంబంధించినటువంటి పనులలో పెరుగుదల అనేదే ఉంటుంది. రేపటి రోజున కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ మీరు చక్కగా వారితో టైం స్పెండ్ చేయగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మీకు అదృష్టం అనేది దగ్గరగానే పయనిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా శుభ ప్రభావం అనేది కనిపించినప్పటికీ పూర్తి విజయానికి ఇంకా కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ఇక మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు పడుతున్నటువంటి శ్రమ అనేది ఫలించి అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఓర్పు, సహనం అనేది చాలా అవసరపడుతోంది. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగితే ఏమైనా అడ్డంకులు ఉన్నా అవి తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీకు కొంచెం మిశ్రమ ఫలితాలనేవే కనబడుతూ ఉన్నాయి. రావాల్సిన దగ్గర నుండి డబ్బులు మీకు సమయానికి వచ్చినా కూడా కొన్ని ఖర్చులు ఏర్పడబోతూ ఉన్నాయి. ఖర్చుల విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు అనేది లేకుండా చూసుకోండి. రేపటి రోజున మీరు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న లాభాలు మాత్రం మీకు దరిచేరుతాయి. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వ్యవహరిస్తే సరిపోతుంది. కుటుంబ జీవితం అనేది సాధారణంగానే కొనసాగుతుంది. మీరు కోరుకున్న విషయాలు అనేవి ఆలస్యంగా నెరవేరొచ్చు, కానీ నెరవేరడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు అనేవి ఎదురైనా కానీ వాటి నుండి బయటపడేందుకు మీరు ఆలోచన చేస్తారు. వృషభ రాశి వారికి రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.